భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ బిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపాయన ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో కాదు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఇచ్చిన శాఖలలో ఒక ఇంపార్టెంట్ శాఖ ఇది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అందులో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినా ఎలాంటి ఇబ్బంది పడ్డా కూడా నిరుపేదలు ఆ బిడ్డ పెళ్లి కోసము పెళ్లికి కట్టడానికి కోసము అది కొంచెం అప్పుల పాలు అయి ఉంటారు కాబట్టి అప్పు తీసుకొచ్చారు కాబట్టి ఎంత మనకి ఇక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఆడబిడ్డకు సకాలంలో చెక్కులు ఇవ్వాలని చెప్పేసి మాకు ఆదేశం. ఈరోజు మీ ముందుకు 168 కళ్యాణ లక్షల రూపాయల చెక్కులను 168 చెక్కులను గౌరవ ముఖ్యమంత్రి గారు పంపడం నా చేతిలో మీ ఆడబిడ్డలకు ఇచ్చేందుకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ గౌరవనీయులు నాతో పాటు ఇచ్చేసిన నగర మేయర్ సునీల్ రావు గారికి, గౌరవ ఎంపీపీ గారు లక్ష్మయ్య గారికి, గౌరవ ఎంపీపీ గారు శ్రీలత గారికి, వేగంచిన మున్సిపల్ చైర్మన్ కొత్తపల్లి మున్సిపల్ రాజు గారికి, వేగంచిన గ్రంథాలయ చైర్మన్ పొన్న అనిల్ గారికి, గౌరవ వ్యవసాయ కమిటీ చైర్మన్ గారు రెడ్డవేని మధు గారికి, జెడ్పీటీసీ గారు పిట్టల రవి గారికి, వేగంచిన గౌరవనీయులు కార్పొరేటర్లు మాధవి గారికి మరియు కళ్యాణి గారికి, దయచేసి అన్నదాబంచకదు మా ఐలందర్ యాదవ్ గారికి, వేగంచిన గౌరవ కార్పొరేటర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీ సభ్యులకు, కౌన్సిలర్లకు, ఇక్కడ విచ్చేసిన మా ప్రజాప్రతినిధులకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒకసారి ఆడబిడ్డలారా ఆలోచించుకుందాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ భూమి ఉండే, కానీ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ లేడు. మా మొక్తుంపూర్ గ్రామస్తులు అక్కడ సురేష్ గారు వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా మా మొక్తుంపూర్ గ్రామంలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం, కాలువ రాకపాయే, పొలాలు ఎండబట్టే, కరెంటు లేదు, కరెంటు ఉంటే నీళ్ళు లేవు, నీళ్ళు ఉంటే కరెంటు లేవు, పంట ఎండవు కాబట్టే పంట కోసం అప్పు తీసుకొచ్చినాము, పంట ఎండిపోతే మా కుటుంబాలు రోడ్న పడతాయని చెప్పేసి ఎంతమంది ఒకరు మొరబెట్టుకున్నా కూడా కరెంట్ ఇవ్వలే. కరెంట్ ఇస్తే నీళ్ళు ఇవ్వలేవు, నీళ్ళు ఇచ్చిన కాలువ పారక మొత్తం దాకుండా పోవు, ఊళ్ళ మధ్యన గొడవ. ఇక నాకు పంటకు నీళ్ళకు రావని చెప్పేసి పంట ఎండబెట్టుకున్న పరిస్థితి ఉండే ఉన్నా తల్లి. ఈరోజు మారుమూల ప్రాంతంలో చివరి ఎండు వరకు కూడా కాలువ నీళ్ళు వస్తున్నాయి. సారు మాకు కాలువ నీళ్లు కావాలని చెప్పి ఒకప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు సారు నీళ్ళు ఎక్కువైనాయి ఇక సాలు అని నీళ్లు అయ్యే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. మరి ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు? అప్పుడు ఎందుకు నీళ్లు తేలేదు, ఇప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చినాయి? ఇదే మా ఆడబిడ్డలు అయ్యో నీళ్లు లేవా తాగుతుందుకు అని చెప్పి దూర ప్రాంతాలకు చెరువు కాడుకు చెరువుల నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండే. ట్యాంకర్లు వస్తుంటే ట్యాంకర్లు వెంబడి బిందెలు పట్టుకుని పోతుండ్రు, అయ్యో మాకు నీళ్లు రావాలని. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు నీళ్లు కూడా తాగిపించే పరిస్థితులు ప్రభుత్వాలు లేవు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం కూడా కాలడ్డం పెట్టి బ్రహ్మాండమైన నీళ్ళు తీసుకొస్తే అన్ని జలాశయాలు నిండున్నాయి, నీళ్ళకి ఇబ్బంది లేదు, నీటి కోసం వేయింది, తాగునీరుకి ఇబ్బంది లేదు, సాగునీరుకి ఇబ్బంది లేదు, కరెంటు పోయే పరిస్థితి లేదు. గతంలో కరెంట్ ఎప్పుడు వచ్చినో తెలియదు, ఎప్పుడు పోనో తెలియదు, పోతే 10 రోజులుగా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో చిన్నపిల్లలతో ఇబ్బందుకున్న పరిస్థితి కరెంటు కోసం లేదు. మరి 40-50 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి ఏ విధంగా కరెంటు కోసం తీరుతామని నీళ్ళ కోసం తీద్దామని చెప్పేసి అనుకునే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కరెంటు లేదు, కరెంటు కోసం లేదు, నీళ్ళ కోసం లేదు. కళ్యాణ లక్ష్మి చెక్ గతంలో మనం కూడా పేదలం బిడ్డ పెళ్లి ఘనంగా చేద్దామని ఆలోచన పెడతాం. బిడ్డ పెళ్లి ఘనంగా చేద్దామని చెప్పి కట్నకాలకాలు మాట్లాడుకుంటాం, జేబులో ₹1 ఉండదు. అయినా కట్నకాలకాలు మాట్లాడుకొని సప్పో చేసి బిడ్డ పెళ్లి చేస్తాం. ఆ అప్పు కట్టక ఆ అప్పు మిత్తికి మిత్తయి ఉన్న భూములు అమ్ముకున్న పరిస్థితి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకముందుండే. ఎవరైనా అప్పడదామంటే అప్పు మిత్తికి మిత్తి తీసుకుంటుండే. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధపడకు తల్లి, పుట్టింది నీ బిడ్డ కావచ్చు, నా తెలంగాణ ఆడబిడ్డ, నీ బిడ్డ పెళ్లికి నువ్వు అప్పు చేయకు, సప్పు చేయకు, షహీదాపకు, నువ్వు మిత్తి కట్టకు, అసలు కట్టకు, నువ్వు మళ్ళీ పైసలు లేకు, నేనే నీ బిడ్డ పెళ్లికి పెళ్లి పంపుతా చెప్పి 1 లక్ష రూపాయల చెక్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు తల్లి ఎక్కడన్నా ఎవరన్నా? ఈ 1 లక్ష రూపాయల చెక్కుని ఇంటికి పంపిస్తుండు, మళ్ళీ కట్టు లేదు, కిస్తీ లేదు, మిత్తి లేదు, మళ్ళీ అడిగేటువంటి కాదు ముఖ్యమంత్రి గారు. పక్క చుట్టాలను అడుగుతే విధంగా మళ్ళీ ఏమైనా మిత్తి ఇవ్వవా, నా అసలు ఇవ్వని అడుగురు. కానీ ₹1 కూడా మళ్ళీ వాపసు తీసుకోకుండా 1 లక్ష రూపాయలు ఇచ్చిన
ముఖ్యమంత్రి ఉన్నాడు తల్లి ఎక్కడన్నా? తెలంగాణ రాకముందు ఎవరైనా కనబడ్డారా ఇక్కడ? ఇదే కాదు, బిడ్డ కానుపు కోసం కూడా కేసీఆర్ కిట్ ఇవ్వబట్టే నీ బిడ్డ పెళ్ళి నీ బిడ్డ కానుపు చేయించి మళ్ళా జేబులో 13,000 రూపాయలు పెట్టి ఇంటికి పంపించిన ముఖ్యమంత్రి కనబడ్డా? చదువు లేకపోతే చదివిపించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది.